8 లక్షలు. దేశంలో ఏటా ఇంటి నుంచి పారిపోతున్న చిన్నారుల సంఖ్య ఇది. ఇందులో కొందరు యాచకులుగా మారితే మరికొందరు సంఘ విద్రోహ శక్తులుగా తయారవుతున్నారు. ఇలాంటి చిన్నారుల కథలు విని బాధపడే వారెందరో ఉన్నప్పటికీ బాధ్యతగా స్పందించేది మాత్రం కొందరే. ఆ కొందరిలో ఇద్దరే కరీంనగర్కు చెందిన భార్యాభర్తలు. వారు 19 మంది పిల్లలకు తల్లిదండ్రులు. ఇది కరీంనగర్ జిల్లా కటికినపల్లి గ్రామంలోని ఆదరణ ఫ్యామిలీ అనాథ పిల్లల ఆశ్రమం. పేరుకే అనాథాశ్రమమే కాని ఇక్కడ అందరూ ఈ తల్లిదండ్రుల పిల్లలే. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో థియేటర్ అసిస్టెంటుగా పనిచేస్తున్న శ్రీనివాస్, ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఎన్ఎంగా పనిచేస్తున్న లక్ష్మి 2009 నుంచి ఈ పిల్లల బాగోగులు చూస్తున్నారు. అనాథల బతుకులు చీకటిమయం కాకుండా అనాథాశ్రమంలో చేర్చి వారిని తీర్చిదిద్దుతున్నారు. మొత్తం 11 మంది పిల్లల్ని చదివిస్తున్నారు. సాయంకాలం చదువులు, ఆటపాటలతో పాటు మంచి నడవడిక నేర్పుతున్నారు. నిజానికి ఈ పిల్లల్లో శ్రీనివాస్, లక్ష్మికి 2 పిల్లలు ఉన్నారు. ఒకసారి ఎప్పుడో నోరు జారితే మిగతా పిల్లలంతా కంటతడి పెట్టారట. అప్పట్నుంచి మా పిల్లలు అన్న విషయాన్ని మరిచి అందరినీ తమ పిల్లలుగానే పెంచుకుంటున్నారు. ఇద్దరు అమ్మాయిలతో కరీంనగర్లో నివసిస్తున్న శ్రీనివాస్, లక్ష్మి జీవితాన్ని ఓ చిన్న సంఘటన మార్చివేసింది. పిల్లలతో షాపింగ్ వెళ్ళినప్పుడు ఏం లేని పిల్లలు కనిపించినప్పుడు మా పిల్లలు అనేవాళ్ళు, మమ్మీ ఇళ్ళని మనం తీసుకెళ్దామా అని అన్నప్పుడు ఆ పిల్లలకి ఏమైనా కొనిచ్చేవాళ్ళం. మళ్ళీ మా పిల్లలు తినేటప్పుడు వాళ్ళని గుర్తు చేసేవాళ్ళు. మమ్మీ ఆ అమ్మాయి ఎక్కడుందో పాపం అని అంటే మేము చాలా ఫీల్ అయ్యేవాళ్ళం. పెద్దవాళ్ళమైన మాకే మా ఆలోచనకు తగ్గట్టు మా పిల్లలు ఉన్నారని అనేవాళ్ళం. ఆ బాధే ఆదరణ ఆశ్రమానికి అంకురార్పణ చేసింది. తల్లిదండ్రులు కోల్పోయిన అనాథలకి ఒక జీవితాన్ని ఇచ్చినట్టుంటే ఏదో హాస్టల్, అనాథాశ్రమం కాకుండా పూర్తిగా వాళ్ళకు తల్లిదండ్రులుగా ఉండాలి. దానికి చేయాలంటే ఎక్కడ చేయాలి అనుకున్నప్పుడు నా సొంత గ్రామమైన నా గురించి తెలిసిన ప్రజల మధ్య చేస్తే నాకు కొంచెం ఈజీగా ఉంటుంది అనిపించింది. అప్పుడు కటికినపల్లికి షిఫ్ట్ కావడం జరిగింది. నా 2 పిల్లల్ని కూడా ప్రైవేట్ స్కూల్లో నుంచి తీసుకొచ్చి కటికినపల్లిలో ఈ గ్రామంలో చదివించి ఒక 2 పిల్లల్ని, అనాథ పిల్లల్ని చేరదీస్తే మన జీతంతో మన ఖర్చులు తగ్గించుకుంటే ఖచ్చితంగా 2 పిల్లలకి ఒక భవిష్యత్తుని ఇవ్వచ్చు అనే నిర్ణయంతో మొట్టమొదటిసారిగా 2009 సంవత్సరంలో 2 పిల్లలతో అనాథాశ్రమం స్టార్ట్ చేయడం జరిగింది. పిల్లల్ని అక్కున చేర్చుకుంటున్న శ్రీనివాస్, లక్ష్మి ప్రభుత్వ నియమ నిబంధనల మేరకే నడుచుకుంటున్నారు. ఇలాంటి పిల్లలు నాకు కనిపించడం ద్వారా పేపర్లో చూసినప్పుడు అయ్యో పూర్తిగా సేవలోకి దిగాం కదా, వాళ్ళని చూస్తూ ఎలా ఊరుకోవాలని ఇంకా సంవత్సరంకి పిల్లలు ఎక్కడుంటే వాళ్ళని తీసుకురావడం, వాళ్ళని తీసుకొచ్చే పద్ధతి కూడా అక్కడ కౌన్సిలింగ్ చేసి విలేజ్లో చెప్పడం ద్వారా కొందరు రియలైజ్ అయ్యి, కొందరు ఒప్పుకొని, కొందరు చదువుకున్న వారు ఉన్నారు, కొందరు మాకు తెలియదు మీరు తీసుకెళ్ళండి అని వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి కరీంనగర్లో CWC కమిటీ ముందు గవర్నమెంట్ వాళ్ళ ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఆ పిల్లలను వారు కౌన్సిలింగ్ చేసి మా ఆశ్రమంలో అనాథ ఫ్యామిలీ NGO అనే అనాథాశ్రమంలో వీళ్ళని పెట్టుకోవచ్చు, మీరు చదవచ్చు అని స్టాంపింగ్ చేస్తేనే ఆ పిల్లలను మా దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ కౌన్సిలింగ్ ఫలిస్తోంది. అలా 8 మంది పిల్లలు వారి బంధువుల చెంతకు చేరారు. ఇక శ్రీనివాస్, లక్ష్మిల సంరక్షణలో విద్యాబుద్ధులు నేర్చుకుంటున్న చిన్నారులు ఘనమైన లక్ష్యాలతో ముందుకు సాగుతున్నారు. మా అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. నేను ఇక్కడికి వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది.
ఇక్కడ మమ్మీ డాడీ చాలా బాగా చూసుకుంటున్నారు. నేను కష్టపడి చదువుతాను. నేను ఇంజనీర్ అవుతాను. నాకు వచ్చిన డబ్బు మమ్మీ డాడీకి ఇస్తాను. నాకు ఏ అవసరాలు ఉన్నా కానీ మమ్మీ డాడీని అడుగుతాను. డాడీ మమ్మీ మంచిగా చూసుకుంటారు. నేను టీచర్నై మళ్ళీ తెలిసిలా అందరికి హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను. 19 మంది పిల్లలకు తల్లిదండ్రులుగా మారి శ్రీనివాస్ లక్ష్మి చేస్తున్న సేవకు కొందరు పెద్ద మనస్సుతో సహకరిస్తున్నారు. డైరెక్ట్గా ఎవరిని కూడా ఇప్పటికీ డొనేషన్ అడిగినట్టుగా లేదు. సో కొన్ని డొనేషన్ చారిటీ బాక్సెస్ అని తయారు చేయడం జరిగింది. కొన్ని షాపులలో ఏర్పాటు చేశాం. వాటిలో వచ్చే నగదు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. అదే కాకుండా మానవతావాదులు, మంచి మనసున్న మనుషులు నిజంగా స్పందించి ఈ ఆశ్రమానికి వచ్చి వాళ్ళ పుట్టినరోజులు, వాళ్ళ పిల్లల పుట్టినరోజులు, మ్యారేజ్ డేస్ అలాంటి ఇక్కడ జరుపుకొని ఎంతో కొంతగా సహాయం చేస్తున్నారు. ఇప్పుడు 10 మంది పిల్లలతో ఉన్నామండి. 10 మంది పిల్లలు ఉన్నారు. మీకు ఎక్కడైనా ఎవరు పట్టించుకొని అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉంటే మాకు తెలియజేయండి. కనిపించినా మాకు చెప్పండి. అది కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అది మీరు సేవ చేసినట్టుగానే భావించుకుంటామండి. పిల్లల కోసం క్రీస్తు పుట్టిన బెత్లెహంకు వెళ్లాలన్న కోరికను విరమించుకున్న శ్రీనివాస్ ఆ డబ్బులతో అనాథాశ్రమాన్ని నడుపుతున్నాడు. ప్రస్తుతం 2 దంపతులు తమ జీతంతో పాటు విరాళాల రూపంలో వస్తున్న నగదుతో 11 మంది పిల్లల్ని రేపటి పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు.